హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ మనోహర్ అండ్ యు ఆర్ వాచింగ్ టెక్ ప్లేన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు యాపిల్ వాళ్ళు 12th సెప్టెంబర్న ఒక టెక్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. ఈ టెక్ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ని లాంచ్ చేశారు. ఐఫోన్ 15 సిరీస్తో పాటుగా యాపిల్ వాచ్ అల్ట్రా సిరీస్ని అండ్ అలానే యాపిల్ వాచ్ 9 సిరీస్ని కూడా వీళ్ళు లాంచ్ చేశారనమాట. సో ఈ ఐఫోన్ 14 సిరీస్కి సక్సెసర్గా ఐఫోన్ 15 సిరీస్ని అయితే వీళ్ళు ఈ ఈవెంట్లో లాంచ్ చేశారు. సో ఐఫోన్ 14 సిరీస్తో పోల్చుకుంటే ఐఫోన్ 15 సిరీస్లో వీళ్ళు ఒక 5 ఫీచర్స్ అయితే కొత్తగా తీసుకొచ్చారనమాట. అయ్యేంటో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అండ్ దానికంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ వెన్ ఎవర్ అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ బి గెట్ నోటిఫైడ్. ఇంక టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్, ప్రాసెసర్. యాపిల్ వాళ్ళు 14 Pro 14 Pro Max లో మనకి A16 బయోనిక్ చిప్ అయితే యూస్ చేశారు. బట్ 15 సిరీస్ బేస్ మోడల్ నుంచే మనకి A17 బయోనిక్ చిప్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. ఈ A17 బయోనిక్ చిప్ అనేది యాపిల్ వాళ్ళ యొక్క ఓన్ ప్రాసెసర్, అంటే యాపిల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు అనమాట. అండ్ ఈ బయోనిక్ చిప్ అనేది మనకి మొత్తం 3nm నానోమీటర్స్ ప్రాసెసర్ అయితే బిల్డ్ అయ్యింది. ఇందులో మనకి 6 GPU ప్రాసెసర్ యూస్ చేశారు, 4 ఎఫిషియన్సీ ప్రాసెసర్ యూస్ చేశారు అండ్ 6 పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్స్ అయితే యూస్ చేశారు. 6 పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్స్ యూస్ చేయడం వల్ల మనకి ప్రీవియస్ ప్రాసెసర్తో పోల్చుకుంటే ఈ ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది 20% ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే ఇప్పటివరకు వచ్చిన ఆండ్రాయిడ్ మొబైల్స్తో పోల్చుకుంటే ఈ ప్రాసెసర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఇందులో గేమింగ్ అనేది అల్టిమేట్ ఉండబోతుంది. అండ్ ఈ ప్రాసెసర్ యొక్క మనం యాంటిట్యూడ్ స్కోర్ తీసుకుంటే 10,23K వరకు ఉందన్నమాట. అండ్ ప్రీవియస్గా A16 బయోనిక్ చిప్ యొక్క యాంటిట్యూడ్ స్కోర్ తీసుకుంటే మనకి 9,30,000 ఉంది. సో 20% ఎఫిషియన్సీతో రాబోతుంది. అండ్ యాపిల్ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేది ఈ చిప్ మీద ఫోకస్ చేశారనమాట ఈ 15 సిరీస్లో. అండ్ ది సెకండ్ థింగ్, కెమెరా. ఐఫోన్ 15 Pro Max ఐఫోన్ 15 సిరీస్ బేస్ మోడల్స్ నుంచే వీళ్ళు 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చి 24 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొచ్చారు. మనకు తెలుసు ఐఫోన్ కెమెరాస్ అనేవి ఎలా పెర్ఫామ్ చేస్తాయో. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఈ ఐఫోన్ 15 సిరీస్లో కెమెరాస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందని చెప్పి. ఐఫోన్ 15 సిరీస్లో మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాయే కాకుండా వీళ్ళు మనకు ఒక ఎక్స్ట్రా ఫీచర్ కూడా యాడ్ చేశారు. అదేంటంటే ఫోకల్ లెంత్ అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. సో 48 మెగాపిక్సెల్ కెమెరా మనం 3 పొజిషన్ దగ్గర మనం ఫోకల్ లెంత్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. 24mm, 28mm, 35mm దగ్గర మనం ఫోకల్ లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఫోకల్ లెంత్ అడ్జస్ట్ చేయడం వల్ల ఇమేజెస్ అనేవి చాలా మంచిగా క్లారిటీగా వస్తాయని చెప్పి ఐఫోన్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ అలానే మనకి 48 మెగాపిక్సెల్తో పాటు వీళ్ళు మనకి 5x టెలిఫోటో లెన్స్ అండ్ అది ఐఫోన్ 15 Pro Max లో అండ్ అలానే 3x టెలిఫోటో లెన్స్ ఐఫోన్ 15లో తీసుకొచ్చారు అనమాట. సో వీటిని యూస్ చేయడం వల్ల మనం ఐఫోన్ 15 Proలో మనం 5x వరకు జూమ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఐఫోన్ 15 Pro Max లో మనం 10x వరకు జూమ్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా మనకి నైట్ విజన్ ఉంటుంది, అలానే HDR సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఈ కెమెరాస్ యూస్ చేసి మనం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా బెటర్గా ఉండబోతుందని చెప్తున్నారు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కోసం వీళ్ళు మనకి 3D ఫోకస్ సంబంధించిన ఒక సెన్సర్ అయితే యూస్ చేశారనమాట. సో దీనివల్ల ఎప్పటి వరకు వచ్చిన ఐఫోన్ సిరీస్తో పోల్చుకుంటే ఈ ఐఫోన్ సిరీస్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ది బెస్ట్ ఉండబోతుందని చెప్పి ఐఫోన్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ది థర్డ్ వన్, యాక్షన్ బటన్. ఐఫోన్ 14 సిరీస్తో పోల్చుకుంటే 15 సిరీస్లో ఒక 2 మేజర్ చేంజెస్ అయితే జరిగాయి. అందులో ఒకటి యాక్షన్ బటన్. ఈ యాక్షన్ బటన్ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటే ఈ యాక్షన్ బటన్ యూస్ చేసి మన షార్ట్ కట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా యాక్షన్ బటన్ అనేది డిఫాల్ట్గా మనకి సైలెంట్లో పెట్టుకోవడానికి, రింగ్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటుగా దీనికి మొత్తం మనం ఒక 9 షార్ట్ కట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ కట్స్లో మనకి ఫ్లాష్ లైట్ ఉంటుంది, వాయిస్ మెసేజెస్ ఉంటాయి అండ్ అలానే ట్రాన్స్లేట్, ఇలా 9 ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే OnePlusలో మనకి ఎలక్ట్రిక్ సైడ్ ఉంటుంది కదా, సో అదే విధంగా ఈ యాక్షన్ బటన్ అనేది తీసుకొచ్చారనమాట. ఈ యాక్షన్ బటన్ అనేది యూజర్స్కి తప్పకుండా నచ్చుద్ది. చాలా మంది యూజర్స్ యాక్షన్ బటన్ కోసం అయితే ఫోన్ కొనబోతున్నారు. అండ్ ది ఫోర్త్ వన్, USB-C పోర్ట్. మనకి యాపిల్ అంటే గుర్తొచ్చేది లైట్నింగ్ పోర్ట్, బట్ ఈసారి 15 Pro మొబైల్స్ 15 Pro అండ్ అలానే 15 మోడల్స్లో వీళ్ళు మనకి USB-C పోర్ట్ అయితే తీసుకొచ్చారు. అసలు USB-C పోర్ట్ ఎందుకు తీసుకొచ్చిన యాపిల్ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుందని చెప్తున్నారు. లైట్నింగ్ పోర్ట్తో పోల్చుకుంటే మనకి USB-C పోర్ట్ యూస్ చేయడం వల్ల మనకి 1 సెకండ్కి 10 Mbps అయితే మనకి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తున్నారు. అదే నార్మల్గా అయితే మనకి అంత ట్రాన్స్ఫర్ అవుదంట. సో ప్రీవియస్గా యూస్ చేసిన లైట్నింగ్ పోర్ట్తో పోల్చుకుంటే మనకి USB-C పోర్ట్ వల్ల 20% ఎక్స్ట్రా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంట, డేటా అనేది అంటే స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవుతుందని. అసలు చెప్పాలంటే ఐఫోన్ 15 సిరీస్కి ఇంత బడ్జెట్ రావడానికి కారణం USB-C పోర్టే. అండ్ ది లాస్ట్ వన్, డిజైన్. మనం ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్తో పోల్చుకుంటే ఐఫోన్ 15 సిరీస్ డిజైన్లో పెద్ద తేడా అయితే ఏం లేదు. బట్ వీళ్ళు మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రంట్ సైడ్ మనకి సెరమిక్ సీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా మనకి ఫ్రేమ్ ఉంటుంది కదా, ఐఫోన్ 14 సిరీస్లో ఫ్రేమ్ అనేది మనకి కంప్లీట్గా అల్యూమినియం ఫ్రేమ్ అయితే తీసుకొచ్చారు. బట్ ఐఫోన్ 15 సిరీస్లో అలా కాదు, అల్యూమినియంతో పాటు ఒక టైటానియం కూడా మెటల్ని యాడ్ చేశారు. సో ఈ రెండు బాండేజ్ మనకు ఫ్రేమ్ అయితే రాబోతుంది. సో ఫ్రేమ్ అనేది స్ట్రాంగ్ ఉండబోతుంది. సో మ్యాక్సిమం చేంజెస్ ఇవే 5 అడ్జస్టింగ్ ఫీచర్స్ అనమాట మన ఐఫోన్ 14 సిరీస్ అండ్ ఐఫోన్ 15 సిరీస్తో పోల్చుకుంటే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని కూడా షేర్ చేయండి. అది సంగతి.
సంగతి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.